లో నాది బ్రేకింగ్ రావాలి, రోజు నా ముఖం జనం చూడాలి అనుకున్నాడు. మహాసేన రాజేష్ పరిస్థితి లాగానే అయింది ఇది కూడా. ఇంకా రాజేష్ అయితే శాంతం ఏమైపోయింది. ఇప్పుడు మనలాంటోళ్ళు ఎందుకు కావాలి, వాళ్ళకి పాజిటివ్ నెగిటివ్ ప్రచారానికి కావాలి, అంతేగాని మనకే పదవులు ఎన్ని ఇస్తాడు ఎవడన్నా, ఇవ్వడు కదా. అట్లాగే మాట అనేది వాడుకుంటారు. ఇప్పుడు తెలుగుదేశం వాడుకుంది ఏంటది, జగన్ మీద ద్వేషంతో. ఇప్పుడు అదే తెలుగుదేశం ఇతను పెట్టుకునేటప్పుడు మీరు చూడండి, రేపు తెలుగుదేశంలో చేరాడు అనుకోండి, ఎక్కువ రోజులు ఇట్లా మాట్లాడలేడు అతను. ఇప్పుడు మాట్లాడినటువంటి బోలాగా మాట్లాడలేడు, అంటే కొంచెం ఒక రకంగా ఫ్రీడమ్ కోల్పోతారేమో. అంతే కదా. ఇప్పుడు ఫ్రీ బర్డ్ ఆయన, ఏ పార్టీలో లేరు కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు. వైసీపీని తిట్టడానికి వరకు నో ప్రాబ్లం, ఫ్రీడమ్. సొంత పార్టీ గురించి ఇట్లా మాట్లాడగలడా? అది ఇప్పుడు వైసీపీలో ఉండి వైసీపీని గురించి మాట్లాడాడు, రేపు తెలుగుదేశం మీద అట్లా మాట్లాడతాడా? ఛాలెంజ్ చేస్తాను, తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడమనండి అతన్ని, వాళ్ళని అవుతుందేమో. ఆ పార్టీలోనే ఉంటాడు కదా, అందులో లోపాలు ఉండవా? రేపు పొద్దున మాట్లాడగలడా? ఉండదు కదా. మరి అంటే యువతలు ద్రోహం చేసినట్టే కదా నువ్వు. వీళ్ళ దగ్గర ఒక న్యాయం, వాళ్ళ దగ్గర ఒక న్యాయం అంటే. రెండవది మెయిన్, అతను ఎందుకు విభేదించాడు, ఫస్ట్ ఈయన జాయిన్ అయిన ఈయన గెలిచిన తర్వాత వెంటనే గోకరాజు గంగరాజు వాళ్ళ అబ్బాయిని చేర్చుకున్నాడు. అతనికి నెక్స్ట్ ట్రిప్ ఇచ్చేసి నన్ను పక్కన పెట్టేస్తారు అని. ఈయన ఏంటంటే అతి భయస్థుడు, గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకోడు.